మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో. కంచాల టైంకి మాత్రం టంచరగా వచ్చి కూర్చుంటాడు. అడగరేంటి బావగారు? అడుగుతా. ఏరా మాట్లాడకుండా పోతామే? అమ్మలేదా? ఎలా అమ్మంటావన్నయ్య? ఇది తల్లి కడుపులోంచి బయటపడుతున్నప్పుడు కింద పడితే ఎక్కడ దెబ్బ తగులుతుందో అని ఈ చేతులతో పట్టుకున్నవాడిని. మళ్ళీ అదే చేతులతో తల్లి నుంచి బిడ్డను వేరు చేసి కసాయివాడికి అమ్మడానికి నాకు మనసు రాలేదన్నయ్య. విన్నారా? వింటున్నా. అక్కడికి ఆయన దొక్కడిదే జాలిగుండే, మనం మాత్రం కసాయోళ్ళం. బాబాయ్ మొదటి ముద్ద నాకు. నీకు పెట్టాకే నేను తింటానమ్మా. వాసన వెదవాగడవాగా ఉంటే చంపేస్తాను. అయినా నీకు పెట్టింది తినకుండా అందరి కంచాల మీద ఎగబడతావే? ఎందుకు వదినా దాన్ని తిడతావు? అన్నం నిజంగానే వాసన వస్తుంది. ముప్పొద్దులో 3 గంగాళాల వేరన్నాలు వండి మార్చడానికి ఇక్కడ ఎవరు తిరిగ్గా లేరు. అయినా మిగిలిపోయిన అన్నం బయట పారేసుకుంటారా ఏంటి? ఎవరింట తింటలేదు? అలాంటప్పుడు అన్నం మాకు కూడా పెట్టచ్చు వదినా. అక్కడికేమో మీ తమ్ముడి మీద మీకు ప్రేమ ఉన్నట్టు, మాకేమో లేనట్ట. ఉన్నదేదో పెట్టాం, దిగితే ముద్దు మింగమనండి, లేకపోతే వెళ్ళి చేయి కడుక్కోమనండి. ఎందుకేమన్నా తాడిపోసుకుంటావు? నేను ఇద్దరం చేసే పని వాడు ఒకడే చేస్తాడు. మన నలుగురిని తినే తిండి ఒక్కడే తింటాడు. పొగరికిన పోతురాదికి పాడెక్కువ, పాలిచ్చే గేదెలు ఎక్కువ అన్నట్లు తోల బిడ్డకేం తక్కువ లేదు. భద్రాచలం, ఒరే భద్రాచలం. రేరా, అన్నం మీద అలిగేలోని ఏం పిలవక్కర్లేదు. రే రాముడు లక్ష్మణుడు, తేనండి, కొమ్మండి, పచ్చిగడ్డి ఎండిగడ్డి కలిపి కొట్టండి. అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం. పలకరేద్దామని లేదు, ప్రేమ ఉండాలిరా ప్రేమ. మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం. ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు. ఎవరో? నేనే. ఏంటి? అన్నం కలుపుకొచ్చాను. ఆవకాయ కూడా కలిపావా? ఓ, నెయ్యి కూడా కలిపాను. నేనే పెడతా. ఏంటి ఏడుస్తున్నావు? మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా? మా అమ్మ గుర్తుకొచ్చింది. క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు. నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను. అయితే తిను. ఏంటి చెల్లయ్య చూస్తున్నావు? అతను వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే. పనికి మాలిన వెధవ, సోంబేరి, తిండి పోతు. ఆయన తిండి సరే, ఈ తిండి దేనికి? రేపు పోటీలు కదా, గెలుద్దామని. గెలుద్దామనే? ఆ సెటప్ ఏంటి? వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కదరా అన్నయ్య. నువ్వు చెప్పింది కరెక్టే. వాడు పోటీలకేనా? గెలుద్దామనే? వాడు గెలుద్దామనే. వీడికి మ్యాథ్ ఎక్కువ, మోత్ తక్కువ. వాడికి కండ ఎక్కువ, కార్యం తక్కువ. దొందు బాబాయ్. ఏంటి తోసుకుంటూ వస్తున్నావు? మా బాబాయ్ గెలడం నేను చూడాలిగా. ఎవరు మీ బాబాయ్? అదిగో మిలమిలా వేసిపోతున్నాడే, అతనే మా బాబాయ్. ఆ పంటపయ్య, అతను గెలవడు. అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య, అతనే గెలుస్తాడు. గాజ్ బెంక్ లో ఉన్నాడు, వాడేం గెలుస్తాడు? మా బాబాయ్ గెలుస్తాడు. లేదు, మా అన్నయ్య గెలుస్తాడు. మా బాబాయ్ గెలుస్తాడు. మా అన్నయ్య గెలుస్తాడు. అలాగా? మీ అన్నయ్య గెలుస్తాడా? సరే. ఎక్కడికి? దేవుడికి దండం పెట్టుకోవాలని. ఏమని? ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చిల్లు పడి మీరందరు గోదావరిలో మునిపోవాలి. అమ్మో, ఇలా కూడా దండం పెట్టుకుంటారా? నీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండలు పెట్టుకోవద్దు నువ్వు. సరే, మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో. సరే.
అయితే ఏంటి ఇప్పుడు ఆడి గుండె జబ్బు వస్తే నేను డబ్బులు ఇయ్యాలా? మీరిచ్చేదే ఉంది బాబాయ్, మా పొలం ఉంది కదా అది అమ్మి. ఆహా, అమ్మి డబ్బు ఒట్టుకుపోదామని వచ్చావన్నమాట. మా తల్లే, వాటాలు పనిచేయడానికి మీ 5 పూచు పుల్ల కూడా లేదు ఇక్కడ. మా అమ్మా నాన్న వాడిని డిగ్రీ దాకా చదివించారు, అది గుర్తుంచుకోండి. వాడు చదువుకున్నాడు కాబట్టే వాడికి 5 ఎకరాలు పంచారు, మీరు చదువుకోలేదు కాబట్టే మీకు 20 ఎకరాలు ఇచ్చారు. అయినా ఇవాళ వాడి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి? అయినా వాడికి చదువు వచ్చింది, చదువుకున్నాడు, మీకు చదువు రాలేదు, చదువుకోలేదు. వాళ్ళు రాలిపోతాయి మరో మాట మాట్లాడేవంటే. నాకు చదువు రాక కాదు, ఆడి కోసం త్యాగం చేశా. అన్నయ్య నువ్వు పలక బల్పం పట్టుకో, నేను పలుకు పార పట్టుకుంటానన్నా. అన్నయ్య నువ్వు బళ్ళోకి వెళ్ళు, నేను బర్రెల కాపలాకి వెళ్తానన్నా. అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో, నేను గోసి పెట్టుకుంటానన్నా. ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబట్టి ఆడు చదువుకొని గొప్పడు అయిపోయాడు. ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్ల రోడ్ల మీద అడుక్కు తినమంటావా? చెప్పు చోమహా. అలా అంటావేంటి బాబాయ్? 15 ఏళ్లుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు. ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదరదంటారేంటి? ఏంటి నిలదీస్తున్నావా? నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పిచ్చయ్య గారు, మీరు మాట్లాడుతుంది ఏమీ బాగలేదు. అరే, ఆపరేషన్కి అవసరమై వాడి పొలం వాడు. ఓయ్! పొలం మాట ఎత్తకుండా ఉంటావంటేనే రాత్రికేడ పడుకొని పొద్దుటే వెళ్ళిపోండి, లేదా అక్కర్లేదు, మేమే వెళ్ళిపోతాం. మీరేం బాధపడకండి, ఊరేం గొడ్డుపోలేదు. అమ్మా మహాలక్ష్మి, మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడికున్నంత తేడా ఉందమ్మా. చట్ట ప్రకారం ఈ పొలం మీదే, దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు. కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం. ఏంటి మీరు పంచాయతీ ఎట్టగానే పంచాయతీ అడిచిపోయి పరిగెత్తుకుంటా వచ్చి మీ కాళ్ళ కడబడతాం అనుకుంటున్నారా? ఏయ్, పిచ్చి పిచ్చి వేసారంటే పొలంలో కలుపుని తీసినట్టు తీసి అవసరం మరేట అనుకుంటున్నారా? పిచ్చియా, నోరు జారుతున్నావు. నోరు జారటం కాదురా, మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి. ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు? ఎవడ్రా నువ్వు? ఇది మాకు సంబంధించిన విషయం, మధ్యలో మాట్లాడటానికి ఎవడివిరా నువ్వు? బాబాయ్, మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు. మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టే ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు. మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను, గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి, లేకపోతే గోదట్టు కలిపేస్తా. పిచ్చయ్య గారు, మేము ఊరొచ్చింది పొలం అమ్మి డబ్బు తీసుకెళ్ళడానికి, ఆ పని కాకుండా కదలం. తప్పు చేస్తున్నావు. నువ్వెవర్రా చెప్పటానికి? మనిషిని రా పశువా. నాన్న మీదే చేసుకుంటావరా? నాన్నగారికి కావాల్సిన మనిషి దొరికాడు. ఊళ్ళో పెద్ద మనిషిని నా మీద చేసుకుంటావా? ఒరే భద్రాచలం, నీ అంతు చూస్తాను రే. చూసారులే పొండ్రా, మొదలే చూడలేదు, నా అంతేం చూస్తారు?
ఇంత గొడవ జరిగిన తర్వాత ఇక మా పొలం ఎవరు కొంటారు? ఎవరో కొనకపోతే నేను కొంటానమ్మా. వాడు నాశనం అయిపోను, వాడి చేతులు విరిగిపోను, పసిపిల్లలను కూడా చూడకుండా కొట్టాడమ్మా వాడు, వాడి కొంప కూలిపోను. మింగడానికి మెతుకులేని పొండాకోర్లు నా మొగుడిని కొడతారా? వీళ్ళు నాశనం అయిపోను, పుట్టింట్లో కూడా పడని తిట్లు ఎదిరింటోళ్ళతో పడాల్సి వచ్చింది. నాకు ఈ కర్మ ఏంటండి? నోర్మి మిమ్మల్ని తేలిగ్గా వదలను. నా తడక ఏంటో చూపిస్తా, మీ అంత తేలుస్తా. మర్డర్ కేసులో ఇరికించి మిమ్మల్ని అందరినీ పక్కలో ఇస్తానే అనుకుంటున్నారా? నా మాట విను మావా, నీ చేతులు పట్టుకుంటామా? ఇంకా మీ మాటినేది నా మీద చేసుకున్నంత గొప్పోడైపోయా మీ తమ్ముడు. నా దిగువ పొలమే మీదే, అది గుర్తుంచుకోండి. నేను కట్టు బిగించానంటే పొట్టు నీళ్లు కూడా మీ చెవులోకి రావు. నేను కాదన్నానంటే బస్తా ధాన్యం కూడా బయటికి రాదు. ఆకలితో మన మాడి అనుకుంటున్నారు. వాడి మీద కోపం మా మీద చూపించకమా, పిల్లలు గలవాళ్ళం మలమల మాడిపోతామా. నీకు దండం పెడతాను బా, వాడు చేసిన తప్పు. సావగొట్టి చెవులు మొయ్యటం అంటే ఇదే. ఆడు కాళ్ళు ఎరగొట్టమును, మీరు కాళ్ళు పట్టుకొని బతుకులాటమునా? ఏటని ఈ అబ్బా నాటకాలు ఆడుతున్నారా? అదిగో వాడే వస్తున్నాడు కదమ్మా, వాడి చేత నీ కాళ్ళు పట్టుకోమా. వచ్చి మా కాళ్ళు పడతాం, ముద్దులు అనుకుంటామేట్రా, పడు కాళ్ళ మీద. నేను తప్పు చేయలేదన్నయ్య. ఏంట్రా ఎదురు చెప్తున్నావు? వెళ్ళి కాళ్ళు పట్టుకో. నేను తప్పు చేయలేదన్నయ్య. చెప్పరా, చెప్పు. ఆడెందుకు పడతారా? ఆడ పడ్డా మీరు ఏమే అయినా పడవద్దు. మొత్తం అందరూ కట్టుకొని ఈదిని పడుతురు గాని. ఏమయ్యా మమ్మల్ని ఇట్ట బతకనివా? ఇన్నాళ్ళు మా రెక్కల ముక్కలయ్యేలా వండి పెడితే మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు. కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు. అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం. సోలెడు పప్పు వండి పెడితే సగం అన్నానికే సరిపెట్టుకు చస్తాడు. అయినా మా అబ్బాయే కదా అని ఊరుకున్నాం. బాలేదా అని ఒక్క 4 రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడించి తన్నాడు. ఆయన పోన్లే మా అమర్దే కదా అని సరిపెట్టుకున్నాం. పచ్చళ్ళు మింగితే సరిపెట్టుకుంటాం గాని పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటామండి? ఏమండి, ఉంటే ఇంట్లో అతనన్నా ఉండాలి, లేదా మేమన్నా ఉండాలి. తేల్చుకోండి. రాక్క ఉండ్రా, నువ్వు ఒక్కడవే ఇంట్లో ఉండ్రా. మేమే వెళ్ళిపోతావురా. పనికి మాల వెధవా, పోతావురా. మేమే పోతాం. ఆగండి అన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. ఆగో, ఆ సూట్ కేసులో ఏం తీసుకెళ్తున్నారో చూడండి. అన్నయ్య, మీకు ఒకళ్ళకొకళ్ళు తోడున్నారు, నాకెవరున్నారు? అమ్మ నాన్నలే నాకు తోడు. వదినమ్మా, అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా. మీ సొమ్మేం తీసుకెళ్ళలేదు, ఫోటో మాత్రమే. బాబాయ్ బాబాయ్ వెళ్ళొద్దు బాబాయ్. బాబాయ్ చిట్టమ్మ, నా కోసం ఎవ్వరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు. అందుకే ఇక్కడ కూర్చున్నా. ఎక్కడికి వెళ్తున్నావు చిన్నాన్న? పట్నానికమ్మా. నీ దగ్గర డబ్బులున్నాయా? నా దగ్గర డబ్బులు లేవమ్మా. పట్నం వెళ్తున్నానుగా, బోల్డ్ అని డబ్బులు తెచ్చిస్తా నీకు. ముందు వెళ్ళడానికి లేవు గాని వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద. బడిలో మాస్టర్ చెప్పారు చిన్నాన్న, ఎదిగే వయసు, పారే ఏరు, ఖర్చయ్యే రూపాయి తిరిగి రావని. జాగ్రత్తగా ఖర్చు పెట్టే. పట్నం నుండి నీకేం తీసుకురాను? మంచి పేరు తీసుకురా. ఈ ఊర్లో అందరు నేను మంచోడు అంటారుగా, అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి. మా అమ్మ నాన్నలు కూడా నేను చాలా మంచివాడు అనాలి. సరేనా? గేదె పాలంత స్వచ్ఛమైన మనసు అన్నానిది. నీకంతా మంచి జరిగింది. మంచోడికి లోకంలో అంతా మంచి జరుగుద్ది. నీకేం భయం లేదు. నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసేయ్.
నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళకద్దుకుని పళ్ళలో పెట్టుకుంటారు భద్రాచలం. ఇదిగో డబ్బు వద్దండి. ఉంచరా, మా దగ్గర మొహమాట ఏంట్రా? ఉంచు. భద్రాచలం అని ఒక కేకేస్తే చాలు, మెరుపల్లే వచ్చేవాడు, ఓ మాయల్లే వచ్చేవాడు, వచ్చి మమ్మల్ని కాపాడేవాడు. ఇప్పుడు మేము ఎవరిని కేకేయాలయ్యా? ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా? పల్లెను వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది. భద్రాచలం అయిన వాళ్ళు వద్దనుకున్న నోరు లేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. రా. రాముడు, లక్ష్మణుడు, బాబాయ్. మా గోదారమ్మ పుట్టి బుద్ధెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా. అయిన వాళ్లే అవమానించారు. పనికి మాలిన వాడినన్న పేరు మోసుకు వెళ్తున్నా. రే భద్రాచలం, నువ్వు చాలా గొప్పోడివిరా అని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా. అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా. దీవించమ్మా. కూర్చోండి అన్న. మీరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అన్నకే ఫ్రిడ్జ్ వాటర్ పడ్డా, ఫ్రిడ్జ్ వాటర్. ఆకెందుకన్నా, ప్లేట్లో తినేవాడిగా. అందరిలాగా మీరు ప్లేట్లో తినబెంటన్నా, ఆకులు తినండి, ఫ్రెష్ ఇప్పుడే తెప్పించాను. అన్నకు చికెన్ బిర్యానీ గరం, మటన్ బిర్యానీ గరం గరం, త్వరగా తీసుకురా. రెండు ఎందుకన్నా, ఒకటి చాలు. ఊరుకోండి, మీ బాడీకి 2 బిర్యానీలు తినకపోతే ఏంటన్నా అది ఈడెవడన్నా ఇన్ని నమస్కారం? ఎవడన్నా నీ ముందు పలాదూరన్నా, ఆ బిర్యానీ తినన్నా. ఆగు పెద్ద ఆయన, ఆ ఎంగిలన్నం ఏం తింటారు గాని ఇది తీసుకోండి. వద్దు బాబు, ఈ రక్తపు కూడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు. చచ్చా, ఇది రక్తపు కూడేంటి పెద్ద ఆయన, బిర్యానీ. ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ? ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు? ఏ ఉద్యోగం చేసి గుడ్డలు కొన్నావు బాబు? రౌడీజం చేసేగా. ఇలాంటి నెత్తురు కూడు తినడానికి మేము రౌడీలము, గుండాలము కాదు.